ఆర్సీఎం మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆర్సీఎంలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్లో కొన్ని మీకు చూపిస్తాను. అదేవిధంగా ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, మన యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా బాగు చేస్తాయి అనేది నాకు తెలిసిన మేరకు మీకు ఈ సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క షాప్ వచ్చేసి బడంగపేటలోని శ్రీ మంజు ఆర్సీఎం పియూసి హైదరాబాద్. ఇప్పుడు ఫస్ట్గా మనం ఈ ప్రోడక్ట్ని తీసుకుందాం. ఇది వచ్చేసి న్యూట్రిచార్జ్ రిఫ్రెషర్, అంటే మన పోమోగ్రానైట్ ప్లస్ రెడ్ గ్రేప్స్ తోటి తయారైంది. ఈ యొక్క డ్రింక్ ఎనర్జీ డ్రింక్గా మనకి యూజ్ అవుతుంది. దీన్ని బయట మార్కెట్లో మీరు రెడ్ బుల్ ఇలాంటివి చూసుంటారు, అటువంటి వాటితో పోలిస్తే ఇది చాలా బెటర్. దీనిలో కెమికల్స్ అనేవి ఉండవు. ఇంకోటి ఏంటంటే దీనిలో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక పూట ఫుడ్ తినకపోయినా కూడా ఇది ఆ యొక్క ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. డైలీ ఒకటే తీసుకోండి, అంతకుమించి ఎక్కువ తాగకూడదు. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాంగో డ్రింక్. ఇప్పుడు సమ్మర్లో మనం కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తాగుతూ ఉంటాం కదా, అటువంటిదే ఈ యొక్క కాన్సన్ట్రేట్ డ్రింక్ అనమాట మ్యాంగో. ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దానిలో దీన్ని అంటే ఈ కప్పును బేస్ చేసుకుని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత ఒక 4-5 క్యాప్స్ తీసుకున్నట్లయితే షుగర్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. దాన్ని డైరెక్ట్గా మనం కూల్ వాటర్ తోటి తీసుకుంటే కూల్ డ్రింక్లా ఉంటుంది. ఇది కూడా కెమికల్స్ అనేవి బయట మార్కెట్లో ఉన్న విధంగా కాకుండా చాలా తక్కువ మోతాదుల్లో ఉంటాయి. ఇక ఇవి వచ్చేసి కీసోల్ ప్రోడక్ట్లోనే శానిటరీ ప్యాడ్స్, లేడీస్కి సంబంధించినవి. బయట మార్కెట్లో మనం చూసినట్లయితే ప్లాస్టిక్ తోటి తయారైనవి ఉంటాయి. ఇవి 100% కాటన్. అలాగే ఈ యొక్క ప్యాడ్స్లో వచ్చేసి ఇది 6 ప్యాడ్స్ తోటి ఉంటుంది. దీనిలో సింథటిక్ ఇలాంటి మెటీరియల్ కాకుండా సిలికాన్ జెల్ అనేది ఉపయోగిస్తారు. అలాగే దీని లోపల ఆనియన్ చిప్, యాంటీ బ్యాక్టీరియల్ చిప్ అనేది కూడా ఉంటుంది. దానివల్ల ఇరిటేషన్స్ ఇలాంటివి ఏమి రాకుండా అబ్జర్వింగ్ కూడా చాలా ఎక్కువ టైం ఉంటుంది ఈ ప్యాడ్ పర్టికులర్లీ. ఇక ఇది వచ్చేసి లేడీస్కి ఉపయోగించేటటువంటి, లేడీస్ ప్రైవేట్ పార్ట్లో ఉపయోగించేటటువంటి ఇంటిమేట్ వాష్. ఇది వచ్చేసి జెంట్స్ ఉపయోగించేటటువంటి ఇంటిమేట్ వాష్. మనకి ర్యాషెస్ ఇలాంటి స్కిన్ డిసీజెస్ అనేది ఆ ప్రైవేట్ పార్ట్లో రాకుండా ఉండాలి అంటే లేడీస్ పరంగా ఇది యూజ్ చేయాలి, జెంట్స్ పరంగా ఇది యూజ్ చేయాలి. మన ఆర్సీఎం రిలీజ్ చేసినటువంటి అద్భుతమైన ప్రోడక్ట్లో అవి ఒకటి. నెక్స్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ అంటే డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఎక్కువ కలిగినటువంటి చాక్లెట్ అనమాట. ఇది నార్మల్ బయట మనం తీసుకునే చాక్లెట్ల కంటే కూడా ఇది క్వాలిటీ పరంగా ఎక్కువ ఉంటుంది, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి హనీ. ఈ హనీ జర్మన్ ల్యాబుల్లో కూడా టెస్ట్ చేసి 100% ప్యూరిటీగా ఉంది అని చెప్పేసి మన ఆర్సీఎంకి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అలాగే ఇక హనీ ఆర్సీఎంలో ద బెస్ట్ ప్రోడక్ట్లో ఇది ఒకటని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యూట్రిషన్స్. ఈ న్యూట్రిషన్స్ మనం చూసినట్లయితే ఇది న్యూట్రిచార్జ్ మ్యాన్. ఈ న్యూట్రిచార్జ్ మ్యాన్ ఎవరు యూజ్ చేయాలి అంటే ఆఫ్టర్ 18 years అలా ఏజ్ ఉన్న జెంట్స్ అందరూ కూడా దీన్ని యూజ్ చేయాలి. ఎందుకు అంటే మన శరీరానికి కావాల్సినటువంటి ఐరన్ లోపాన్ని, అలాగే విటమిన్ లోపాన్ని, పౌష్టికాహార లోపాన్ని అన్నింటినీ కూడా ఈ న్యూట్రిచార్జ్ మ్యాన్ అనేది సరిచేస్తుంది. ఇది కేవలం జెంట్స్కి మాత్రమే, పురుషులకు మాత్రమే. అలాగే ఇది న్యూట్రిచార్జ్ ఉమెన్. న్యూట్రిచార్జ్ ఉమెన్ ఎవరు యూజ్ చేయాలి అంటే మంత్లీ సైకిల్స్ అవుతున్నటువంటి వాళ్ళు, అంటే పీరియడ్స్ వస్తున్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఇక న్యూట్రిచార్జ్ ఉమెన్ అనేది యూజ్ చేయాలి. దీని ద్వారా ఏంటంటే కొన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద మీరు చూసినట్లయితే ఇన్ని రకాల ఫ్రూట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన పోషకాలు కానివ్వండి, అటువంటివన్నీ కూడా మల్టీ విటమిన్స్ దీనిలో దొరుకుతాయి, పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు మనం అంత తీసుకోలేము ఆహారం. అందుకని ఇక క్యాప్సిల్ ఒకటి తీసుకున్నట్లయితే మనకి చాలా ఎనర్జీ ఉంటుంది లేడీస్కి. అదేవిధంగా బ్లడ్ అనేది చాలా లాస్ అవుతుంటుంది కదా, దాన్ని రీఫిల్ చేస్తూ ఉంటుంది. ఈ న్యూట్రిషన్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ప్రెగ్నెంట్ లేడీస్ డాక్టర్ సలహా మేరకు యూజ్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి పంచతులసి. మన తులసి 5 రకాల తులసి ఉంటుంది కదా, 5 రకాల తులసులతోటి ఇక డ్రాప్స్ అనేవి తయారు చేశారు. దీని ద్వారా మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దగ్గు, జలుబు ఇలాంటివి ఉన్నట్లయితే ఈజీగా తగ్గుతాయి. ఇక పంచతులసి అనేది మనం 1 లీటర్ వాటర్లో 2-3 డ్రాప్స్ అనేవి తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మిక్స్ చేసి డైలీ మనం యూజ్ చేస్తే ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. న్యూట్రిషన్స్లో మరొక ప్రోడక్ట్ వచ్చేసి న్యూట్రిచార్జ్ S5. ఈ యొక్క S5ని మనం ఎలా యూజ్ చేయాలి అంటే డైలీ భోజనం చేసిన తర్వాత, మ్యాక్సిమం న్యూట్రిషన్స్ అన్నీ కూడా భోజనం చేసిన తర్వాతే తీసుకోవాలి, ఎంటీ స్టమక్ తోటి తీసుకోరు. ఇలా భోజనం చేసిన తర్వాత దీన్ని తీసుకోవడం వల్ల స్కిన్ ఎలర్జీలు ఇలాంటివి ఉంటే దీని ద్వారా తగ్గుతాయి. అలాగే జీర్ణశక్తి మీద
మంచి ప్రభావం అనేది చూపిస్తుంది. శరీరానికి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఈ S5 అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ న్యూట్రిచార్జ్ వ్యూ. ఈ న్యూట్రిచార్జ్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఎందుకంటే కంటి దృష్టిని, అంటే మన యొక్క సైట్ అనేది ఉంటుంది కదా, దాన్ని తగ్గించి మనకు ఉన్నటువంటి గ్లాసెస్ పెట్టుకుంటాం కదా, ఆ రేంజ్ని తగ్గించేసి మన యొక్క చూపు ప్రభావాన్ని చాలా బాగా పెంచుతుంది. అటువంటి అద్భుతమైన ప్రోడక్ట్లో ఈ న్యూట్రిచార్జ్ వ్యూ అనేది ఒకటి. అయితే దీన్ని మీరు యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ మీ సైట్ ఎంత ఉంది అనేది చెక్ చేయించుకోండి. ఒక 3 months అయితే కంటిన్యూగా యూజ్ చేయండి. తర్వాత మళ్ళీ చెక్ చేయించండి. రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మరొక అద్భుతమైన ప్రోడక్ట్ న్యూట్రిచార్జ్ బయో ఏజ్. ఇది వచ్చేసి లివర్ మీద స్పెషల్గా పనిచేస్తుంది. ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. ఆర్సీఎంలోనే న్యూట్రిషన్స్కి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది. అటువంటి లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్గా ఈ న్యూట్రిచార్జ్ అనేది ఉంది. ఈ న్యూట్రిచార్జ్లో బయో ఏజ్, ఈ బయో ఏజ్ లివర్కి, ఫ్యాటీ లివర్ కానివ్వండి, హెపటైటిస్ ఏ, బీసీ, ఈ కేటగిరీ లివర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇది క్లీన్ చేస్తుంది. లివర్లోని టాక్సిన్స్ అన్నింటినీ కూడా బయటికి తీసేస్తుంది. అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే, భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఈ ప్రోడక్ట్ అనేది తీసుకోవాలి. దీని ద్వారా మీ శరీరంలో ఉన్నటువంటి లివర్కి సంబంధించిన మలినాలన్నింటినీ కూడా బయటికి తీసేస్తుంది. ఇది ఒక 1 month యూజ్ చేయండి. నెక్స్ట్ ఒక మంత్ గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇంకొక మంత్ యూజ్ చేయాలి. ఆల్కహాల్ కానీ ఇలా గుట్కాలు, కైనీలు ఇలాంటివి తీసుకునే వాళ్ళు కానీ ఎవ్రీ మంత్ యూజ్ చేయాలి. మినిమం 3 months వాడాలి. నెక్స్ట్ వచ్చేసి DHA 200. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, బ్రెయిన్ మనకి మతిమరుపు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదా, మన బ్రెయిన్ అనేది జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి, మంచి నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కానీ ఇక DHA 200 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి గామా ఒరిజినల్. ఇది గామా ఒరిజినల్. ఈ గామా ఒరిజినల్ 32 మంది డాక్టర్లు, వరల్డ్ రికార్డ్ అని మనం చెప్పుకోవచ్చు, 32 మంది డాక్టర్లు స్టేట్మెంట్ ఇచ్చారు అద్భుతమైన ప్రోడక్ట్ అని. ఆర్సీఎంలో ఉన్న ప్రోడక్ట్లు అన్నింటిలోకి ఇది కూడా నెంబర్ 1 అన్నమాట. దీన్ని మనం హీరో అంటాం, గామా హీరో అని చెప్పి దీని ఒక అద్భుతమైన ప్రోడక్ట్గా చెప్తాం. దీనివల్ల 17 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ మీద సొల్యూషన్ అనేది ఉంది. బీపీ, షుగరు, థైరాయిడ్, అలాగే లివర్ డిసీజెస్, అలాగే హైపోథైరాయిడిజం, నెక్స్ట్ హార్ట్ డిసీజెస్. హార్ట్ డిసీజ్ అంటే రక్తంలో కొవ్వు అనేది పేరుకుంటుంది, దానివల్ల హార్ట్ స్ట్రోక్లు వస్తాయి. అటువంటి కొలెస్ట్రాల్ని కూడా ఇది కరిగిస్తుంది. బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా తీసేస్తుంది. ఎవరికైనా థైరాయిడ్ ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. ఇది క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. ఒక రోజుకి వచ్చేసి 2, మార్నింగ్ కానీ నైట్ కానీ తినే ముందు తీసుకోవాలి ఇది. అట్లా ఎవరికైనా క్యాన్సర్ రావద్దు అని అనుకుంటే ముందు జాగ్రత్తగా దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే వచ్చిన వాళ్ళు కూడా ఇంకా దగ్గరలో ఉన్నటువంటి లీడర్ని సలహా తీసుకుని యూజ్ చేయండి. ఇటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ని మనకు ఆర్సీఎం అందిస్తుంది. అలాగే ఇది వచ్చేసి గ్రీన్ టీ. గ్రీన్ టీ మనం నార్మల్గా బయట డిప్ చేసుకుని దాన్ని మనం పడేస్తాం, కానీ ఇది అలా కాదు. దీనిలో చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి. డైరెక్ట్గా ఒక హాట్ వాటర్ తీసుకుని దానిలో కొంచెం కలుపుకొని తాగడమే, ఆ విధంగా అనమాట. చాలా బాగుంటుంది. డీటాక్స్ గ్రీన్ టీ అని మంచి మసాలా ఫ్లేవర్స్ తోటి ఉంటుంది. దగ్గు, జలుబు ఇలాంటివి ఏమి రాకుండా కూడా మనకి యూజ్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసి హింగు అనేది మన ఆర్సీఎం ప్రోడక్ట్స్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎనర్జీ బీటా ప్లస్, బూస్ట్, హార్లిక్స్, మాల్టోవా ఇటువంటి ప్రోడక్ట్లు మనం చూస్తుంటాం కదా, ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనమాట. ఇది పాలల్లో మనం మిక్స్ చేసుకుని యూజ్ చేయాలి. పిల్లలందరికీ కూడా మంచి సూటబుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇది వచ్చేసి గుడ్ సిప్. దీనిలో చిన్న చిన్న ప్యాకెట్స్ లానే ఉంటాయి. నార్మల్గా మనం ఇప్పుడు చెప్పాను కదా, జనరల్గా గ్రీన్ టీ ఎలా యూజ్ చేస్తాం అదేవిధంగా దీన్ని కూడా యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి సంజీవని అంటే బయట మార్కెట్లో డాబర్, చవనప్రాష్ ఇలాంటివి మీరు చూసే ఉంటారు, అటువంటిదే ఇది కూడా అనమాట. ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి చిన్నపిల్లలు కానీ ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. లోపల హల్వా టైప్ ఉంటుంది. ఒక 2 spoons అనేవి తీసుకొని డైలీ మనం తినడం వల్ల మనకి శరీరానికి మంచి శక్తి అనేది వస్తుంది. ఇది వచ్చేసి న్యూట్రిచార్జ్ గెయినర్. ఈ న్యూట్రిచార్జ్ గెయినర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మనం వెయిట్ తక్కువ ఉంటాం, సన్నగా ఉంటాం అనుకోండి, అటువంటి వాళ్ళు దీన్ని కంటిన్యూగా మినిమం 3 months యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అంటే మంచి బాడీ అనేది పికప్ అందుకుంటుంది. అలాగే జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది యూజ్ చేయొచ్చు. ఇంకొకటి, ఇది ఆర్సీఎంలో కొత్తగా లాంచ్ చేసినటువంటి మధుసైన్యం. మధుసైన్యం అంటే మీకు ఐడియా ఉంది కదా, మధుమేహం ఉన్న సమస్య ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. మధుమేహం అంటే షుగర్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఆర్సీఎం ఒక అద్భుతమైన మెడిసిన్ని తీసుకొచ్చింది. ఇది ఆయుర్వేదం బేస్తో వచ్చిందనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఉసిరి, కాకరకాయ, నేరేడు పండు, మెంతులు, తిప్పతీగ, ఇట్లా కొన్ని రకాల
ఆయుర్వేదం యొక్క వనమూలికలతోటి ఈ యొక్క డ్రింక్ అనేది తయారు చేశారు. దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అనేది దీని మీద రాసి ఉంటుంది. 30 ml అనేది కొంచెం గోరువెచ్చని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో 30 ml అనేది మిక్స్ చేసి డైలీ 2 times తీసుకోవాలి. ఇప్పుడు భోజనం చేసే ముందు పరగడుపున మార్నింగ్ తీసుకోవాలి, అలాగే ఈవినింగ్ కూడా రాత్రి భోజనానికి ముందు దీన్ని యూజ్ చేయాలి. ఇది ఓపెన్ చేసిన తర్వాత 30 daysలో ఈ బాటిల్ అనేది కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క షుగర్ లెవెల్స్ ఫస్ట్ చెక్ చేయించుకోండి. ఇది యూజ్ చేసిన తర్వాత కూడా చెక్ చేయించండి. రిజల్ట్ ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉన్నట్లయితే ఇది ఖచ్చితంగా వాడండి, ఎందుకంటే అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. మీరు యూజ్ చేస్తే మీరే చెప్తారు. ఇప్పుడు నేను చెప్పాను, తర్వాత ప్రోడక్టే మీతో మాట్లాడతారు. అలాగే గామా ఒరిజినల్, ఈ రెండు కూడా మిక్స్ చేసి యూజ్ చేయండి. అంటే ఇది భోజనానికి ముందే తీసుకోవాలి కదా, నెక్స్ట్ ఒక 10 minutes 15 minutes గ్యాప్ ఇచ్చి ఇది యూజ్ చేయండి. అట్లా ఈ రెండింటితోటి మీరు యూజ్ చేసినట్లయితే అద్భుతమైన రిజల్ట్ అనేది మీరు చూస్తారు. ఆర్సీఎం మనకి ఇచ్చే అద్భుతమైన ప్రోడక్ట్లన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. నెక్స్ట్ ఇంకొకటి, చిన్నపిల్లలు అంటే 2 years మినిమం 2 years నుంచి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే న్యూట్రిచార్జ్ కిడ్స్, ఈ న్యూట్రిచార్జ్ కిడ్స్ దీనిలో వచ్చేసి 48 న్యూట్రిషన్స్ అనేవి ఉంటాయి. దీనిలో బొటానికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు బయట బూస్ట్, హార్లిక్స్, మాల్టోవా, ఈ కాంప్లాన్ ఇలాంటి వాటిల్లో ఈ యొక్క న్యూట్రిషన్స్ వాల్యూస్ అనేవి ఉండవు. దానిలో కేవలం షుగర్ సిరప్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి. దీనిలో మంచి ఎనర్జీ అనేది ఉంటుంది. కాబట్టి 2 సంవత్సరాల ఏజ్ ఉన్న పిల్లల నుంచి 12 సంవత్సరాల ఏజ్ వరకు ఉన్న కిడ్స్ ఈ యొక్క ఎనర్జీ డ్రింక్, ఈ యొక్క న్యూట్రిచార్జ్ కిడ్స్ అనేది యూజ్ చేయాలి. మనం తీసుకునే డైలీ తాగేటటువంటి పాలల్లో దీనిలో ఒక స్పూన్ ఉంటుంది. ఆ ఒక స్పూన్ అనేది తీసుకుని మిక్స్ చేసి మార్నింగ్ ప్లస్ నైట్ యూజ్ చేస్తే మంచిది. మీ పిల్లల ఎదుగుదలకి, బ్రెయిన్ డెవలప్మెంట్కి, అలాగే బోన్ డెన్సిటీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి లేడీస్ ఉపయోగించే ఇంటిమేట్ వాష్. వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్ని హైజీన్గా ఉంచుకోవడానికి ఈ యొక్క ఇంటిమేట్ వాష్ అనేది ఉపయోగించడానికి ఆర్సీఎం తీసుకొచ్చింది. అదేవిధంగా జెంట్స్ వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్ ఇచ్చింగ్ ఇలాంటివి ఏర్పడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి అటువంటి ప్రైవేట్ పార్ట్ని క్లీన్ చేసుకోవడానికి కీసోల్ అనే పేరుతోటి మెన్స్ కోసం ఈ యొక్క ఇంటిమేట్ వాష్ వచ్చింది. లేడీస్ కోసం ఇది. బయట మార్కెట్లో వీ వాష్ ఇలాంటివి మీరు చూసే ఉంటారు, అట్లా యూజ్ చేసేదన్నమాట ఇది. నెక్స్ట్ రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్ మనం చూసుకున్నట్లయితే బయట మార్కెట్లో మీరు డాబర్ ఇలాంటివి చూసుంటారు కదా, దానికంటే కూడా కొంచెం బెటర్ ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఫేస్ పైన ఓపెన్ పోర్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీరు ఫేషియల్ క్రీమ్స్ ఇలాంటివి అప్లై చేసుకునే ముందు దీంతో ఒకసారి ఇలా స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసి టిష్యూ తోటి క్లీన్ చేసుకుంటే ఈ పైన ఉన్నటువంటి ఓపెన్ పోర్స్ ఇలాంటివన్నీ క్లోజ్ అయిపోతాయి. ఆ విధంగా ఇక రోజ్ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇందులో మనం చూసుకుంటే SPF 50+ సన్ స్క్రీన్ లోషన్. ఈ సన్ స్క్రీన్ అనేది వాటర్ ప్రూఫ్ బేస్ మీద తయారైంది. బయట ఎండలో తిరగాలి లేదా బయట ఏమైనా పనులు ఉన్నాయి, ఇట్లా మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు దీన్ని కొంచెం తీసుకుని మనం అప్లై చేసేసుకుని బయట మనం వర్క్ చేసుకోవచ్చు. సన్ స్క్రీన్ అనేది ఆ విధంగా మన ఫేస్కి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఇవి రెండు వచ్చేసి ఫేస్ సిరమ్, ఒకటి డే సిరమ్, ఒకటి నైట్ సిరమ్. ఈ యొక్క ఫేస్ సిరమ్ లోపల ఒక చిన్న పిల్లర్ లాగా ఒకటి ఉంటుంది. దాంతో మనం ఒక 2 drops 3 drops తీసుకోవాలి. తీసుకుని ఫేస్ అంతా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డ్రాప్ ఇటు ఒకటి ఇట్లా వేసుకుని మొత్తం సర్క్యులర్ మోషన్లో మనం దీన్ని అప్లై చేసుకుంటే డే అయితే డే, నైట్ అయితే నైట్ మీరు అప్లై చేసుకుని దీని నుంచి మంచి స్కిన్ గ్లో అనేది తెచ్చుకోవచ్చు. ఈ ఫేస్ సిరమ్స్ ఇవన్నీ కూడా కెమికల్ ఫ్రీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ సిరమ్. ఈ యొక్క హెయిర్ సిరమ్ని ఎలా యూజ్ చేయాలి అనేది వీడియో అనేది ఉంటుంది ఛానల్లో, ఒకసారి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క హెయిర్ సిరమ్ బాయ్స్, జెంట్స్ ఎవరైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు డే టైంలో కూడా యూజ్ చేయొచ్చు. లేడీస్ అయితే పొల్యూషన్లో తిరగకుండా ఉండేటట్లయితే నైట్ టైం అప్లై చేసుకోవాలి. జస్ట్ ఒక 4-5 drops తీసుకొని పైన స్కల్ మొత్తం మనం మసాజ్ చేసుకోవాలి. ఒక 10 to 15 minutes మసాజ్ చేసుకొని నెక్స్ట్ హెడ్ వాష్ అనేది మార్నింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే డే టైంలో మీరు దీన్ని అప్లై చేయాలి అనుకున్నట్లయితే బయట ఎక్కడ తిరగకూడదు, పొల్యూషన్లో అసలు ఉండకూడదు. ఎందుకంటే దానివల్ల రిజల్ట్ అనేది చాలా లేట్గా వస్తుంది. 3 months యూజ్ చేయండి. హెయిర్ పల్సగా ఉన్న వాళ్ళకి మంచి రీగ్రోత్ అనేది ఉంటుంది. బౌల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ అనేది బాగా జనరేట్ అవుతుంది అని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ ఇక హెయిర్ సిరమ్కి అనేది ఉంది. కాబట్టి మీరు కూడా యూజ్ చేసి నాకు మళ్ళీ కామెంట్ రూపంలో దీని యొక్క ఫీడ్బ్యాక్ అనేది తెలియజేయండి. ఇవి వచ్చేసి మేకప్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, మేకప్ కోసం ఉపయోగించే పౌడర్. అటువంటి ఫేస్ పౌడర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి.
ఇది వచ్చేసి కాజల్, మన ఐస్కి ఇలా యూజ్ చేసే వాటిల్లో ఉపయోగించే కాజల్. నెక్స్ట్ ఇటువంటి ప్రోడక్ట్స్లోనే ఇక్కడ మీరు చూస్తే లిప్స్టిక్, ఇవి వచ్చేసి లిప్స్టిక్, లిప్ బామ్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, అది లిప్ బామ్, లిప్స్టిక్ కాదు లిప్ బామ్, స్ట్రాబెరీ ఫ్లేవర్ తోటి ఉంది. ఇది ఫేస్ వాష్. ఇక ఫేస్ వాష్ అనేది ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. బయట పొల్యూషన్లో తిరిగే వాళ్ళైనా సరే అప్పుడప్పుడు ఫేస్ను వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువేం తీసుకోవద్దు, జస్ట్ కొంచెం ఒక చిన్న డ్రాప్ తీసుకుని అప్లై చేసుకుంటే సరిపోతుంది. సోప్స్ క్యారీ చేయడం కష్టం కాబట్టి ఇలాంటి ఫేస్ వాష్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ మరొక ప్రోడక్ట్ ఉంది, ఇది వచ్చేసి మొరింగా ఫేషియల్ కిట్. ఇక ఫేషియల్ కిట్ మనం ఫేషియల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వీక్లీ వన్స్ లేదా 15 డేస్కి ఒకసారి అలా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. దీని యొక్క రిజల్ట్ అనేది మీరు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ యొక్క ఫేషియల్ని మనం ఓపెన్ చేసి చూసినట్లయితే దీనిలో ఒక టిష్యూ టైపు ఒకటి వెట్ టిష్యూ ఉంది. అలాగే దీనిలో 5 బాక్సెస్ ఉన్నాయి చూడండి. అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పేసి దీని మీద రాసి ఉంటుంది. ఆ విధంగా మీరు ఫేస్కి అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఫేషియల్ అనేది అవుతుంది. ఇది అప్లై చేసుకున్న తర్వాత మీరేమి క్రీమ్స్ అలాంటివి రుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి మంచి ప్రోడక్ట్స్ని ఆర్సీఎం మనకు తీసుకొచ్చింది. ఇది కూడా మొరింగా అంటే మునగ చెట్టులో ఉన్నటువంటి అన్ని రకాల క్వాలిటీస్ తోటి తయారైంది. మునగాకులు కావచ్చు, మునక్కాయలు కావచ్చు, ఆ విధంగా ఇక ఇంగ్రీడియంట్ తోటి ఈ ఫేషియల్ కిట్స్ కానీ, ఈ ఫేస్ క్రీమ్స్ కానీ, ఈ ఫేస్ స్క్రబ్స్ కానీ తయారైనాయి అన్నమాట. నెక్స్ట్ ఈ మొరింగాలోనే మనకి బాడీ లోషన్ కూడా ఉంది. అలాగే మొరింగాలో హెయిర్ ఆయిల్ ఉంటుంది, షాంపూ కూడా ఉంది. ఇప్పుడు మరికొన్ని ప్రోడక్ట్లను కూడా చూద్దాం. ఇది వచ్చేసి బాస్మతి రైస్ 5 kgs ప్యాకెట్ ఉంటుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి సోప్స్. ఇందులో ఇది వచ్చేసి హల్దీ చందన్. దీనిలో పసుపు ప్లస్ టర్మరిక్ ఉంటుంది. వెజిటేబుల్ ఆయిల్తో తయారవుతుంది. ఇది 100% మంచి క్వాలిటీ ఉన్నటువంటి సోప్స్. ఇవన్నీ గ్రేడ్ 1 సోప్సే ఉంటాయి. వీటిల్లో యానిమల్ ఫ్యాట్ ఇలాంటివి మిక్స్ అవ్వవు. ఇది వచ్చేసి జాస్మిన్ సోపు. నెక్స్ట్ డెటాల్ ఇలాంటివి యూజ్ చేసే వాళ్ళకి డెట్ మ్యాక్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి నీమ్ సోపు, అంటే వేప ఇలాంటి సోప్స్ ఉంటాయి కదా, ఆ విధంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డవ్ సోపు ఇలాంటిది వాడేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బేబీ సోప్స్ ఉంటాయి కదా, అట్లా సెన్సేషన్ క్రీమ్ బార్ వైట్ కలర్లో ఉంటుంది. దీనిపైన మనం చూసినట్లయితే ఇది వచ్చేసి లెమన్ గ్రాస్. సింతాల్ సోపు ఇలాంటిది యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మొత్తం నిమ్మకాయ లీవ్స్ తోటి ప్లస్ ఆ ఫ్లేవర్ తోటి ఉంటుంది. ఇది వచ్చేసి వాటర్ మిలాన్. ఈ సోప్స్ అన్నీ కూడా కాస్ట్ తక్కువలోనే ఉంటాయి. వెళ్తా. ఇది వచ్చేసి వాటర్ మిలాన్ అంటే పుచ్చకాయ ఫ్లేవర్ తోటి తయారైన సోప్. ఇది సమ్మర్లో చాలా బాగుంటుంది, చల్లగా ఉంటాయి. ఈ 2 సోప్స్ కూడా మింట్ ఫ్లేవర్ ఉండడం వల్ల చల్లగా ఉంటాయి. సోప్ కాస్ట్ కూడా చాలా తక్కువ, 26 రూపీస్, 28 రూపీస్ ఆ విధంగానే ఉంటాయి. ఇది వచ్చేసి మొరింగా సోప్. మునగాకు క్వాలిటీస్ తోటి మనం ఇందాక ఫేషియల్ కిట్స్, బాడీ కేర్ అవన్నీ చూసాం కదా, అదేవిధంగా ఇది సోపు, మొరింగా సోప్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్లిజరిన్ సోప్. పియర్స్ సోప్ ఇలాంటివి యూజ్ చేసే వాళ్ళకి గ్లిజరిన్ సోప్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ టూత్ పేస్ట్ వచ్చేసరికి మన దగ్గర 2 రకాలు ఉంటాయి. ఒకటి వైట్, బయట కోల్గేట్ ఇలాంటివి యూజ్ చేసే వాళ్ళు సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే కోల్గేట్ ఫ్లేవర్లో మనకి క్యావిగో వస్తుంది, ఇది వాడచ్చు. నెక్స్ట్ రెడ్ కలర్, ఇది డాబర్ ఇలాంటివి యూజ్ చేసే వాళ్ళకి ఈ రెడ్ కలర్ యూజ్ చేయొచ్చు. మన కంపెనీ ఉద్దేశం ఏంటంటే ఇది మార్నింగ్ పూట యూజ్ చేయండి, నైట్ పడుకునేటప్పుడు ఇది యూజ్ చేయండి. ఈ 2 రకాలుగా మనం టూత్ పేస్ట్ వాడటం వల్ల మన పళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి అవయవాల్లో పళ్ళు అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ ఆహార పదార్థం తీసుకోవాలన్నా మనకు పళ్ళు మెయిన్. కాబట్టి ఆలోచించి మన కంపెనీ అనేది వీటిని తీసుకురావడం జరిగింది. ఇటువంటి టూత్ పేస్ట్లు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఒక 1 month వాడితే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇక ఇక్కడ మనం చూస్తే ఇది వాషింగ్ మెషిన్ లిక్విడ్. టాప్ లోడ్ అవ్వచ్చు, ఫ్రంట్ లోడ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ లిక్విడ్ ఉపయోగించి మీరు బట్టలను వాష్ చేసుకుంటే క్లాత్ క్వాలిటీ అనేది డ్యామేజ్ అవ్వకుండా, అలాగే మీరు బయట ఆరేసినప్పుడు సన్షేడ్కి కలర్స్ పోకుండా ఈ లిక్విడ్ అనేది తయారు చేయడం జరిగింది. నార్మల్గా బకెట్లో వేసి వాష్ చేసుకునే వాళ్ళు కూడా 2 caps ఆర్ 1 cap ఈ లిక్విడ్ యూజ్ చేసి చేయొచ్చు. బయట మార్కెట్లో దొరికే లిక్విడ్ డిటర్జెంట్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది చాలా చిక్కగా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, చాలా చిక్కగా ఉంటుంది.
బయట మార్కెట్లోది మీరు చూస్తే పల్చగా ఉంటుందన్నమాట. లిక్విడ్ చాలా అంటే చాలా పల్చగా ఉంటుంది, కానీ ఇది చాలా థిక్గా ఉంటుంది. ఈ ఒక్క డబ్బా బయట మార్కెట్లో 2 డబ్బాలు ఎంత వస్తుందో అంతతో సమానం. కాస్ట్ కూడా మీకు తక్కువ రేట్లోనే దొరుకుతుంది. అప్రాక్సిమేట్లీ 125 ఆ రేంజ్లో ఆ రేట్ అనేది ఉంది. ఇది ఫ్లోర్ క్లీనర్, మన టైల్స్ ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి స్పెషల్గా తయారు చేసినటువంటి ఫ్లోర్ క్లీనర్. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్స్ మనం చూసినట్లయితే ఇది టాయిలెట్ క్లీనర్. మనం టాయిలెట్ క్లీన్ చేసుకునే క్రమంలో ఎక్కువ మంది ఏంటంటే ఆ యాసిడ్ స్మెల్కి తట్టుకోలేక బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అటువంటి అంత ఎఫెక్ట్ లేకుండా ఒక మనిషికి ఎటువంటి హాని కలగకుండా తయారు చేసినటువంటి ఐటమ్స్లో ఇక టాయిలెట్ క్లీనర్ అనేది ఒకటి. మంచిగా క్లీన్ అవుతుంది, ప్లస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలాంటి ఎఫెక్ట్ అనేది ఏం రాదు. ఒకటి వాడి చూడండి, ఆటోమేటిక్గా మీరే చెప్తారు ప్రోడక్ట్ ఏ విధంగా ఉంది. నెక్స్ట్ ఇది డిష్ వాష్ లిక్విడ్. నార్మల్గా మనం సోప్స్ యూజ్ చేస్తూ ఉంటాం, దానికంటే కూడా ఈ లిక్విడ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ డిష్ వాష్ లిక్విడ్ యూజ్ చేయటం వల్ల మీకు ఎక్కువ మనీ అనేది సేవ్ అవుతుంది సోప్తో కంపేర్ చేస్తే. ఇక ఇక్కడ ఇంకొక ప్రోడక్ట్ చూసినట్లయితే హ్యాండ్ వాష్. ఇది లిక్విడ్. మీరు ఈ విధంగా బాటిల్స్ తీసుకుని ఈ బాటిల్స్లో రీఫిల్ అనేది చేసుకోవడానికి రీఫిల్ ప్యాక్గా ఈ యొక్క బాటిల్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్. ఇది డెటాల్ ఫ్లేవర్తో ఉంటుంది, డెటమాక్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట. ఇది ఆరెంజ్ హ్యాండ్ వాష్, ప్లస్ ఇది రీఫిల్ ప్యాక్. దీంతో మీరు రీఫిల్ చేసుకోవచ్చు. ఇటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా సుమారుగా ఒక 100 రూపీస్ రేంజ్లోనే ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నప్పటికీ నేను కాస్ట్ ఎందుకు కరెక్ట్గా చెప్పట్లేదు అంటే, వీడియో చేస్తున్నప్పుడు ఒక రేట్ ఉండొచ్చు, ఇది 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే వీడియో చూస్తే ఆ రేటు రావాలంటే రాదు కదా, పెరగచ్చు లేదా తగ్గొచ్చు. నెక్స్ట్ ఇవి హెయిర్ ఆయిల్స్. మనం నవరత్న ఆయిల్ ఇలాంటిది యూజ్ చేస్తుంటాం కదా, తల చల్లగా ఉండాలి, హెడ్ఏక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఈ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బాడీలో ఉన్న హీట్ని తీసేస్తుంది. మనం కాళ్ళకి చేతులకు కూడా కొంతమంది రాసుకుంటూ ఉంటారు, ఆ విధంగా హెర్బల్ ఆయిల్ మనం హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇదే హెర్బల్ ఆయిల్ ఫ్లేవర్లోనే మనకి హెర్బల్ షాంపూ కూడా ఉంది. ఇది మీరు చూసినట్లయితే ఇది హెర్బల్ షాంపూ, ఇది ఆయిల్ అన్నమాట. ఈ రెండు కూడా మంచి రిజల్ట్ అనేవి మనకి తీసుకొస్తాయి. ఈ షాంపూ వాడి బాగాలేదన్న వాళ్ళు ఇప్పటివరకు నేను చూడలేదు. ఈ షాంపూస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది గ్లాస్ క్లీనర్. దీన్ని మీరు చూసినట్లయితే గ్లాసులు క్లీన్ చేసుకోవడానికి మనం ఉపయోగించే వాటిల్లో కూడా ఆర్సీఎంలో గ్లాస్ క్లీనర్ అనేది రెడీగా ఉంది. నెక్స్ట్ ఫ్లోర్ క్లీన్ చేసే వాటిలో ఫ్లోర్ క్లీనర్ వాడాం కదా. నెక్స్ట్ ఫినాయిల్. టాయిలెట్లో కూడా ఫినాయిల్ అనేది జనరల్గా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, లేదు కొన్ని చిన్న హాస్పిటల్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఫినాయిల్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ విధంగా కూడా మనం ఒక ఫినాయిల్ని యూజ్ చేయొచ్చు. బయట మార్కెట్లో దొరికే ఫినాయిల్ కంటే కూడా ఈ ఫినాయిల్ చాలా చిక్కగా ఉంటుంది. మీరు బకెట్ నీళ్ళల్లో కూడా కొంచెం తీసుకుని వేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ యొక్క ఫ్లేవర్ అనేది, ఫినాయిల్ క్వాలిటీ అనేది మీకు అర్థమైపోతుంది. ఒక బాటిల్ యూజ్ చేసి తర్వాత మీరు ఆటోమేటిక్గా 10 మందికి చెప్తారు. ఆ విధంగా క్వాలిటీ అనేది ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా సరే క్వాలిటీతోటే మనకి ప్రజల్లోకి రావాలి. క్వాలిటీ లేదనుకోండి ఆటోమేటిక్గా కంపెనీ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ షాంపూస్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్. హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఈ షాంపూని నేను మీకు రికమెండ్ చేస్తాను. ఇది మీరు యూజ్ చేయండి, 1 మంత్ ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది మీరు చూస్తారు. స్టార్టింగ్ 1-2 రోజులు వాడి నాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది అంటే అవుతుంది, కానీ ఎందుకు అవుతుంది? ఇన్ని రోజులు మనం ఏదో కెమికల్గా వాడేసి ఉన్నాం, దాని నుంచి ఒక మార్పు అనేది మనకు కనపడాలి అంటే ఏదో ఒక చేంజ్ ఉంటుంది. అట్లా అని చెప్పి భయపడి ఆపేయకూడదు, మీరు కంటిన్యూ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి యాంటీ డాండ్రఫ్. ఎవరికైనా డాండ్రఫ్ ఇలా ఉన్నట్లయితే ఈ యొక్క డాండ్రఫ్ షాంపూ అనేది యూజ్ అవుతుంది. ఈ రెండే కాకుండా మనకి రెబిటో అనే పేరుతోటి కూడా మనకి షాంపూ అనేది ఉంది. ఇది కండిషనర్, విత్ కండిషనర్ తోటి విటమిన్ ఈ తోటి మనకి ఒక షాంపూ అనేది డిజైన్ చేశారు. అట్లా ఇటువంటి ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఫినాయిల్లో కూడా పెద్ద 5 లీటర్ల కూడా ఉన్నాయి. నెక్స్ట్ వాషింగ్ మిషన్కి అక్కడ లిక్విడ్ చూసాం కదా, అలాగే డిటర్జెంట్ పౌడర్ అనమాట, సర్ఫ్ అంటాం కదా, అటువంటి పౌడర్స్. ఇవి 2 kgs ఉంటాయి, 1/2 kg కూడా ఉంటుంది. రెబిటో అనేది ఇది ఒక నేమ్, ఇది ఒక కేటగిరీ. దీనిలో ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇంకొంచెం మనకి తక్కువ రేట్లో కావాలి అనుకుంటే బిజ్ అనే పేరుతో ఉంటుంది. ఈ వాషింగ్ పౌడర్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేవి మనకి ఇస్తాయి. నెక్స్ట్ రెబిటోలోనే చిన్న ప్యాకెట్, ఇది కూడా వాషింగ్ పౌడర్. ఈ సెక్షన్లో అన్ని వాషింగ్ పౌడర్సే ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
బట్టలు ఉతకడానికి ఉపయోగించే సోప్స్ కూడా ఉంటాయి. అందులో ఇది వచ్చేసి బిజ్ ప్రైమ్ అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది ఈ సోపు. అరగదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, తొందరగా ఏమి అరగదు. నెక్స్ట్ డిష్ వాష్ చేసుకోవడానికి ఉపయోగించే వాటిలో ఈ యొక్క డిష్ వాష్ సోప్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా మనం బట్టలు ఉతకడానికి దాడు చూసాం కదా బిజ్ ప్రైమ్ అని, అలాగే ఇది వచ్చేసి పవర్ ప్లస్ అని 10 రూపీస్ సోప్ అనమాట. ఇటువంటి కూడా దీంట్లో ఉన్నాయి. ఇంకొంచెం మరికొన్ని ప్రోడక్ట్ల గురించి మనం ఈ పక్క చూద్దాం. ఇది వచ్చేసి ఆర్సీఎంలో సాల్ట్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్లో సాల్ట్ బేస్ మీద వచ్చిన ఈ కంపెనీస్ అయితే మ్యాక్సిమం ఏవీ లేవు. ఆర్సీఎంలో సాల్ట్ అనేది ఉంది. సాల్ట్ ఉంది ప్లస్ గోధుమ పిండి ఉంది. ఈ రెండు ప్రోడక్ట్లు ఉన్నాయి. సాల్ట్ ఉంది, గోధుమ పిండి ఉంది. బయట నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో ఉన్న ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కానీ దీనిలో కూడా గోధుమ పిండి సాల్ట్ అనేది లేవు. మన ఆర్సీఎం కంపెనీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎంతవరకు మనం తయారు చేసి సొంతంగా తీసుకురాగలం అనేది ఆలోచించి మనకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుందో కూడా చూసి ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేవి కంపెనీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇది వచ్చేసి గోధుమ పిండి. బయట మార్కెట్లో మీరు చూసిన ఆశీర్వాద్ కావచ్చు, ఇంకా వేరే రకాల ఎన్నో అన్నపూర్ణ కావచ్చు, ఎన్నో రకాల గోధుమ పిండిలతో మీరు కంపేర్ చేసినప్పుడు ఈ గోధుమ పిండి మార్కెట్లో ఉన్న అన్నిటికంటే కూడా టాప్. ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి గోధుమల్ని 7 పద్ధతుల్లో శుభ్రం చేసి అదే గోధుమల్ని నానబెట్టి మొలకలు వచ్చే స్టేజ్ వరకు తీసుకువెళ్ళి ఆ యొక్క గోధుమల్ని పౌడర్ చేస్తారు. అటువంటి పౌడర్ చేసిన గోధుమ పిండి కూడా నార్మల్గా మీరు ఇంటి దగ్గర గోధుమలను కొంతమంది మేము తెచ్చుకున్నాము, మేమే పట్టించుకుంటాము, మేమే రొట్టెలు చేసుకుంటాము, చపాతీలు చేసుకుంటాం అంటారు. కానీ అలా చేసేటప్పుడు మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఆ గోధుమలను తెచ్చారా ఒకసారి ఆలోచించండి. రెండోది, నానబెట్టి వాటిని పౌడర్ చేపిస్తున్నారా, అదొకటి ఆలోచించండి. ఇంకోటి, మీరు పౌడర్ చేసేటప్పుడు మిషన్స్ మీద చేస్తున్నారా లేకపోతే తిరగల మీద చేస్తున్నారా? రాళ్ల మీద తయారు చేసింది అంటే శాస్త్రీయ పద్ధతుల్లో, పాతకాల పద్ధతుల్లో మనం ఆలోచిస్తే ఈ యొక్క గోధుమ పిండి చెక్కీ ఫ్రెష్ అంటారు. చెక్కీ అంటే తిరగల పద్ధతిలో మనం ఈ యొక్క గోధుమ పిండిని తయారు చేస్తాం. దానికి కావాలంటే వీడియో కూడా నేను పెడతాను, ఫ్యాక్టరీ, అది కూడా మీరు చూడొచ్చు. దీనివల్ల తిరగల పద్ధతిలో చేయడం వల్ల ఏంటంటే 2 రాళ్ల మధ్య హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ అయినప్పుడు దానిలో ఉన్న పోషకాలు పోకూడదని చెప్పి కంపెనీ ఏం చేస్తుందంటే ఒక కూలింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి ఆ రాళ్ల మధ్యలో పౌడర్ని న్యాచురల్గా తయారు చేస్తారు. అదే మీరు బయట మీరు తయారు చేసుకునే గోధుమ పిండి దగ్గరలో ఉన్నటువంటి పిండి గిర్నీలో ఏవో ఉంటాయి, ఆ మిషన్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారు, గోధుమలని పౌడర్ చేపిస్తారు. ఆ పౌడర్ చేసే క్రమంలో ఎక్కువ హీట్ తోటి ఆ పిండి బయటకు వస్తుంది. ఆ మిషన్స్, ఐరన్ మిషన్స్ మీద ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఒకటి జనరేట్ అయ్యి దానిలో ఉన్న పోషకాలు, ఫైబరు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. నెక్స్ట్ ఆ వచ్చిన గోధుమ పిండిని మీరు తీసుకెళ్ళి చపాతీలో ఏవో చేసుకుంటారు, తింటారు. దానివల్ల మీకు రావాల్సిన బెనిఫిట్ అనేది ఆటోమేటిక్గా మిషన్లోనే చాలా పోతుంది. ఇంకా మీరు తినడానికి మీకు కావాల్సిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఈ గోధుమ పిండి తిరగల పద్ధతిలో మన పాతకాల పద్ధతిలోనే తయారు చేశారు. దీనిలో పోషకాలు పోకుండా కూలింగ్ సిస్టమ్ మీద, అంటే రాళ్ళు హీట్ అవ్వకుండా ఒక టెక్నాలజీ ఉపయోగించి ఈ యొక్క పిండిని తయారు చేశారు. దీని ద్వారా ఈ ఎక్కువ పీచు పదార్థం అనేది ఈ పిండిలో ఉంటుంది. మీరు తిన్నారనుకోండి మీకు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈజీగా డైజెస్ట్ అవడం వల్ల ఫ్రీ అవుతుంది. దాంతోపాటు షుగర్ పేషెంట్లు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సులిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడే ఫైబర్ ఈ గోధుమ పిండిలో ఉంది. 2-3 తినేవాళ్ళు కూడా ఇంకో 2 ఎక్స్ట్రా తినడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ గోధుమ పిండి చూసాం కదా, అలాగే మనకి ఈ మల్టీగ్రెయిన్ ఆట, దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రాసి ఉంటుంది 12 రకాల ధాన్యాలతోటి ఈ యొక్క గోధుమ పిండి అనేది తయారవుతుంది. దీన్ని మల్టీగ్రెయిన్ అంటాం. దీనిలో సుమారుగా చూస్తే జొన్నలు, గోధుమలు, అట్లాగే మొక్కజొన్న, ఇట్లా కొన్ని రకాల ధాన్యాలు అనేవి దీని మీద ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఈ యొక్క గోధుమ పిండి అనేది తయారవుతుంది. ఇది మల్టీగ్రెయిన్ వల్ల మనకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే 12 రకాల ధాన్యాలతో తయారవుతుంది కాబట్టి. నెక్స్ట్ బాస్మతి రైస్. ఇది 1 kg ప్యాకెట్. బిర్యానీ చేసుకోవాలి లేదా పలావ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు బాస్మతి రైస్ అనేది బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ బేస్డ్ ఈ ప్రోడక్ట్స్ మనం ఏవైతే ఆహారంగా తీసుకుంటున్నామో ఇవన్నీ కూడా పురుగు మందులు, ఎరువులు ఉపయోగించకుండా తయారు చేసినవి, పండించినవి. అవి ఎలా పండించారు ఏంటి అంటే మరి మీకు ఒక డౌట్ రావచ్చు. దానికి సంబంధించి ఈ గార్డెన్ గోల్డ్ అని ఉంది. ఇదొక ఏమంటారు దీన్ని, ఆర్గానిక్. ఇదొక ఆర్గానిక్ ఎరువు. ఈ యొక్క ఆర్గానిక్ ఎరువు ఉపయోగించే ఈ యొక్క పంట అంతా పండించి తయారు చేసినాయి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాము గార్డెన్ గోల్డ్, అంటే మీ ఇంటి పరిసరాల్లో ఉన్న మొక్కలు ఇలాంటివి ఉన్నట్లయితే వాటికి
ఇక సేంద్రియ ఎరువు అనేది మీరు వేసుకోవచ్చు. కంపోస్ట్ ఎరువు అనేది దీంట్లో ఉంటుంది. దీన్ని మీరు మీ మొక్కలకి వాటికి వేసుకోవచ్చు. ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు. అదే పురుగు మందులు, యూరియా, డిఏపి ఇలాంటివి అనుకోండి, దానివల్ల మొక్కకు బలం కానీ ఆ వచ్చే ఆహారానికి బలం అనేది ఉండదు. అది తీసుకోవడం వల్ల మనకి ఇంకా ఉండదు. అట్లా ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ చూసుకుంటే ప్రోటీస్. ఈ విధంగా మనం చూస్తే చాక్లెట్ క్రీమ్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫైబర్ బిస్కెట్లు, అలాగే కోకోనట్ బిస్కెట్లు. బిస్కెట్స్లో ఈ యొక్క వెరైటీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఆర్సీఎంలో సూట్ క్లాత్లు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి పెట్టారు. మనకి సూటు లెంత్ మొత్తం అన్ని సంబంధించినవి కూడా దీంట్లో దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి గుడ్ ఆర్ట్ కేటగిరీకి సంబంధించిన ప్రోటీస్ అనేది ఉంది. ఇదేంటి అంటే బయట మీరు మిల్ మేకర్ ఇలాంటివి చూసుంటారు కదా, అదే విధంగా తయారైనటువంటి సోయా ప్రోటీన్ బేస్డ్ ఐటమ్ ఇది. దీనిలో హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది, ప్లస్ కాల్షియం ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కర్రీ చేసుకుని యూజ్ చేసినట్లయితే చికెన్కి ఆల్టర్నేట్గా కూడా మనం దీన్ని వాడచ్చు. ఎవరైతే వెజిటేరియన్ ఉన్నారో వాళ్ళు బ్రహ్మాండంగా ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయొచ్చు. అలాగే చికెన్ మానేయాలి, తగ్గించాలి అనుకున్న వాళ్ళు దీన్ని యూజ్ చేయడం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి ఎంతో ఫైబరు, కాల్షియము హై లెవెల్లో మనకు దొరుకుతాయి. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా వెజిటేరియన్ బైట్ అనేది ఉంది. ఈ వెజిటేరియన్ బైట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే చికెను, మటను యూజ్ చేసే వాళ్ళకి ఆల్టర్నేట్గా మనం అనుకున్నాం కదా, అదేవిధంగా దీంతో మీరు మంచూరియా చేసుకోవచ్చు, చికెన్ టిక్కా ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటివన్నీ కూడా మీరు దీంతో కుక్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేరియన్ ఐటమ్స్ కింద దీన్ని యూజ్ చేయొచ్చు. మీట్కి రీప్లేస్మెంట్గా కూడా దీన్ని మనం సజెస్ట్ చేయొచ్చు. చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొన్ని ప్రోడక్ట్లు చూసినట్లయితే ఇది చూడండి, చాకోలిక్స్, అదే చాకో ఫ్లాక్స్ అని చెప్పి ఉంది. ఇట్లానే కార్న్ ఫ్లాక్స్ అని కూడా ఉంటుంది. మనం పాలలో వేసుకుని బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ టీ పౌడర్. ఈ టీ పౌడర్ ప్యాకింగ్ కూడా ఆర్సీఎం కంపెనీలో తయారవుతుంది. ఈ యొక్క టీ పౌడర్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు సింపుల్గా చెప్తాను. జనరల్గా మనం టీ కాసుకుంటాం కదా, ఆ కాచే విధానంలో ఎక్కువ కలర్ వస్తుంది. దీనిలో కలర్ రాదు. కారణం ఏంటి? దీనిలో యాడెడ్ కలర్స్ ఏమీ ఉండవు. అలాగే ఎడిక్షన్ పౌడర్లు కూడా ఉండవు. చాలా న్యాచురల్ ఫ్లేవర్ ఉంటుంది, న్యాచురల్ కలర్ వస్తుంది. టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు టీ తాగి నెక్స్ట్ బాగుందో లేదో కూడా కామెంట్ చేయండి. ఇక టీ పౌడర్ని యూజ్ చేస్తే ఇక లైఫ్ టైం మీరు ఇదే యూజ్ చేయాలి అన్నట్టుగా ఆ టేస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం కొన్ని ప్రోడక్ట్ని చూసినట్లయితే ఇది చనా పాపడ. మనం అప్పడాలు ఇలాంటివి యూజ్ చేస్తాం కదా, ఆ ప్లేస్లో శనగపప్పుతో తయారైంది. నెక్స్ట్ ఇంకోటి పెసరపప్పుతో తయారైన మూంగు పాపడ. ఈ యొక్క అప్పడాల్లో స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఆయిల్లో వేయించుకోవడమే కాకుండా డైరెక్ట్గా మంట మీద కాల్చుకోవచ్చు. అలా కాల్చుకొని కూడా ఈ యొక్క అప్పడాలు టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. అలాగే నెక్స్ట్ కొన్ని ప్రోడక్ట్లు చూసుకుంటే ఇది పెసరపప్పు. మన దాంట్లో పెసరపప్పు ఇవన్నీ ఉంటాయి. ఈ పాలిష్ చేయరు, అన్పాలిష్డ్ పప్సే ఉంటాయి. ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే పప్పులు వెయిట్ పెరగాలి, ప్లస్ వాళ్ళకి ఎక్కువ మార్జిన్ రావాలని పాలిష్ చేస్తూ ఉంటారు. దీనిలో పాలిష్ అనేది ఉండదు కాబట్టి మీకు నార్మల్గానే ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్లోనే ఈ యొక్క పప్పులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన పప్పుల్లోకి ఇది మసూర్ మల్కా అనేది ఒక వెరైటీ. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. బయట మార్కెట్లో దొరికే దానికంటే కూడా ఇది క్వాలిటీ బాగుంటుంది, చీప్ అండ్ బెస్ట్, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అర్హర్ దాల్ అంటే కందిపప్పు. ఇవన్నీ కూడా టేస్ట్ పరంగా చాలా బాగుంటాయి. ఎట్లా అంటే మనం యూజ్ చేస్తేనే ఏదైనా కూడా ఆ యొక్క ఫీల్ని ఎంజాయ్ చేయగలం. కేవలం మాటలతో చెప్తే సరిపోదు, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు. ఈ నూడిల్స్ మనం మార్కెట్లో నూడిల్స్ మీరు చూసినట్లయితే వాటిలో లెడ్ కంటెంట్ ఉంటుంది, కొంత యానిమల్ ఫ్యాట్ ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క నూడిల్స్ మైదాతో తయారవుతాయి. ఈ నూడిల్స్లో ఫిల్టర్ మైదా ఉంటుంది. అంటే మన గోధుమ పిండి నుంచి తీసినటువంటి ఫైన్ పౌడర్ మైదా అనేది కొంత మిక్స్ అవుతుంది. ఎక్కువ గోధుమ పిండి దీనిలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ దీనిలో ఓట్స్ పౌడర్ ఉంటుంది, అలాగే బఠానీ పౌడర్ కూడా మిక్స్ చేస్తారు. వీటన్నిటితోటి తయారు చేసినటువంటి ఈ యొక్క నూడిల్స్లో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. బయట మార్కెట్లో ఈ యొక్క క్వాలిటీ న్యూట్రిషన్ కంటెంట్ కలిగినటువంటి నూడిల్స్ అయితే దొరకవు. ఇది కూడా మీరు ఒకసారి యూజ్ చేయండి, తర్వాత మీకు అర్థమవుతుంది. టీ పౌడర్లో మనం ఇందాక గ్రీన్ ఫ్లేవర్ చూసాం కదా, నెక్స్ట్ రెడ్ కలర్. ఇది వచ్చేసి కొంచెం థిక్గా ఉంటుంది టీ పౌడర్ అనేది. ఇది కొంచెం సన్నగా ఫైన్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. విడివిడిగా యూజ్ చేసుకోవచ్చు, లేదా రెండు కలిపితే ఇంకో కొత్త ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇక ఇక్కడ చూసినట్టయితే ఆమ్లా క్యాండీ.
మనం ఉసిరి తొనలు ఇలాంటివి తింటూ ఉంటాం కదా, అందులో మసాలా ఫ్లేవర్ ఉంటుంది ప్లస్ స్వీట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఆమ్లా క్యాండీ స్వీట్. ఇక పికిల్స్, పికిల్స్లో ఆర్సీఎం నుంచి మనం చూసినట్లయితే మ్యాంగో పికిల్ ఉంది, అట్లాగే వెజిటేబుల్ పికిల్, చిల్లీ పికిల్, అట్లా కొన్ని రకాల పికిల్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇది కినోవా. ఈ కినోవా సీడ్స్ అనేవి చాలా పాపులర్. మార్కెట్లో ఉన్న మిల్లెట్స్ అన్నిటిలో కల్లా ఇదే టాప్. ఎందుకు అంటున్నాను అంటే మీకు మంచి ఎనర్జీ అనేది తీసుకురావడంలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. దీంతో మీరు హల్వా చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ ఐటెం కింద కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. చిరుధాన్యాల్లో మీరు ఎన్నో రకాల రాగులు, కొర్రలు, ఎండు కొర్రలు ఇలాంటివి చూసుంటారు కదా, సజ్జల టైప్లో అదేవిధంగా ఇది అనేది ఐటమ్ ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ కొన్ని రకాల పౌడర్లను మనం చూసినట్లయితే మసాలా స్పైసీస్. ఇది వచ్చేసి చాయ్ మసాలా. మనం టీ కాసుకున్నప్పుడు దానిలో ఏమైనా మసాలా ఫ్లేవర్ కావాలంటే ఈ చాయ్ మసాలాని కొంచెం యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి రసాయి తడక. రసము, సాంబారు ఇలాంటి కాచుకోవడానికి ఈ యొక్క మసాలా దినుసుల పౌడర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ సబ్జీ మసాలా. కర్రీస్ ఇలాంటివి చేసుకునే వాళ్ళకి ఈ యొక్క సబ్జీ మసాలా ఉపయోగపడుతుంది. ఇవి కేవలం వెజిటేరియన్ అంటే నాన్ వెజ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన గరం మసాలా కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ జల్జీరా. ఇది వచ్చేసి జల్జీరా పౌడర్. ఇది జల్జీరా పౌడర్. ఈ యొక్క జల్జీరా పౌడర్ మనం గ్లాసు వాటర్లో కొంచెం తీసి యూజ్ చేసుకోవడం వల్ల మనకి డైజెస్టింగ్ సిస్టమ్ అనేది ఈజీగా ఉంటుంది. ఏ ఆహార పదార్థాలు మనం తిన్నా కూడా ఇది క్లీన్ చేసినట్టుగా మీరు అప్పుడప్పుడు యూజ్ చేస్తే మంచిది. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్. ఈ పసుపు బయట మార్కెట్లో దొరికే పసుపు మీరు ఒక స్పూన్ వాడేటట్లయితే ఇది హాఫ్ స్పూన్ వాడితేనే మీకు ఆ యొక్క పసుపు యొక్క ఫ్లేవర్ అనేది ఆటోమేటిక్గా మీకు వస్తుంది, ఆ టేస్ట్ అనేది కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే పసుపులో ముఖ్యమైన పదార్థం కుర్కుమిన్. ఈ కర్కుమిన్ అనే పదార్థం ఈ యొక్క పసుపులో చాలా హైగా ఉంటుంది. ఈ కర్కుమిన్ అనేది ఏం చేస్తుంది అంటే మన శరీరంలో క్యాన్సర్ కణాలు జనరేట్ అయితే 24 గంటల్లో చంపేసే ఆ యొక్క స్పెషల్ క్వాలిటీ అనేది పసుపు ఉంటుంది. అటువంటి పసుపు మన యొక్క ఆర్సీఎం నుంచి కొంచెం హై లెవెల్లోనే తయారవుతుంది. ఇక పసుపు క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఈ పసుపు ప్యాకెట్లు మనం చూసినట్లయితే పావు కిలోలు 200 గ్రామ్స్, 100 గ్రామ్స్, అలాగే 500 గ్రామ్స్ ఈ విధంగా కూడా మనకి అందుబాటులో 3-4 సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ చిల్లీ పౌడర్. ఈ చిల్లీ పౌడర్ కూడా టేస్ట్ క్వాలిటీ పరంగా మంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినవి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు నార్మల్గా యూజ్ చేసే చిల్లీ పౌడర్ కంటే కూడా ఇది కొంచెం తక్కువే తీసుకుంటుంది, ప్లస్ ఎక్కువ ఘాటు ఉంటుంది. దానివల్ల మీకు తక్కువ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా కన్జంప్షన్ తగ్గుతుంది, ప్లస్ మీకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. డైజెస్టింగ్ ప్రాబ్లమ్స్ కానీ, అల్సర్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివి ఏవైనా ఉన్నట్లయితే ఈ యొక్క చిల్లీ పౌడర్ వల్ల ఎక్కువ శాతం ఎఫెక్ట్ అనేది పడదు, చాలా ఈజీగానే ఉంటుంది. ఇటువంటి చిల్లీ పౌడర్ ఉంటుంది. గరం మసాలా మనం చెప్పుకున్నాం కదా, గరం మసాలా కూడా ఇందులో ఉంది. నెక్స్ట్ జీలకర్ర కూడా ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కొరియండర్ పౌడర్, అంటే ధనియాల పొడి. మన దగ్గర ధనియాలు డైరెక్ట్గా దొరకవు, కానీ పౌడర్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నీ ఇప్పుడు కార్న్ ఫ్లాక్స్ చూసాం కదా, నెక్స్ట్ చాకో ఫ్లాక్స్ ఇవన్నీ చూసాం. ఈ బనియన్స్ కూడా మనకి 2 వెరైటీస్ ఉంటాయి, అంటే ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ అని చెప్పి 2 ఉంటాయి. ప్లస్ సైజెస్లో కూడా మనకి దొరుకుతాయి. ఈ యొక్క బనియన్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ స్కూల్ బ్యాగ్స్ అనేవి కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా పిల్లలకి కావలసినటువంటి చిన్న పిల్లలు అయితే చిన్న సైజు, లేదా పెద్దవాళ్ళకైతే పెద్ద కాలేజ్ బ్యాగ్స్ కానీ, లేదు ఎవరైనా సరే ల్యాప్టాప్, కొంత లగేజ్ తీసుకుని ట్రావెలింగ్కి యూజ్ చేయాలనుకుంటే ట్రావెలింగ్ బ్యాగ్స్, అలాగే ట్రాలీస్ కూడా మన ఆర్సీఎంలో ఉన్నాయి. మనం టూర్లకు వెళ్ళడానికి ట్రాలీ బ్యాగ్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. అలాగే ప్యాంటు, షర్టు ఇలాంటి క్లాత్ ఐటమ్స్ కూడా మన ఆర్సీఎంలో అవైలబుల్ ఉన్నాయి. ఈ స్టోర్లో ఎన్ని అయితే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా కంపెనీలో, ఫ్యాక్టరీలో చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇన్ని రకాల పదార్థాలు మనం చూసాం కదా, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని రకాల కంపెనీలలో మీరు చూడండి, ఆర్సీఎంలో ఉన్నన్ని ప్రోడక్ట్స్ వేరే మార్కెటింగ్ కంపెనీలో ఉండవు. అదేవిధంగా ఆర్సీఎం ఇచ్చేంత తక్కువ రేట్లో వేరే కంపెనీలు ఇవ్వలేవు. కారణం ఏంటి అంటే ఆర్సీఎం ఇవన్నీ సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి తయారు చేస్తుంది. వేర్ హౌస్ల ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఈ ప్రోడక్ట్స్ని. మిగిలిన కంపెనీలను మీరు కంపేర్ చేస్తే అన్నిటికీ వేర్ హౌస్లు ఉంటుంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉండదు.
ఇక మరొక ప్రోడక్ట్ చూసినట్లయితే ఇది రైస్ బ్రాన్ ఆయిల్. ఆర్సీఎంలో ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే దొరుకుతుంది. వేరే వేరుశెనగ కానీ లేదా సన్ఫ్లవర్ కానీ దొరకదు. కారణం ఏంటి అంటే కుకింగ్ ఆయిల్ అన్నిటిలోకి రైస్ బ్రాన్ ఆయిలే టాపు. దీనివల్ల మన శరీరానికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ ఆర్సీఎంలో 1 లీటర్ దొరుకుతుంది, 5 లీటర్ దొరుకుతుంది, 15 లీటర్ కూడా దొరుకుతుంది. ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ 4 సార్లు జాతీయ అవార్డులు అందుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా 2 సార్లు, అలాగే ప్రతిభా పాటిల్ గారి చేతుల మీదుగా ఒకసారి, అబ్దుల్ కలాం చేతుల మీదుగా మరొకసారి, 4 సార్లు నేషనల్ అవార్డు తీసుకున్న ఆయిల్. అయితే సొసైటీలో చాలామంది అంటారు, నేను వేరుశనగ నూనె వాడుతున్నాను, సన్ఫ్లవర్ నూనె వాడుతున్నాను, ఇంకా చాలా రకాల ఆయిల్స్ అనేవి వాడుతున్నాము అంటారు. కానీ వాడుతున్న మీకు ఒక ప్రశ్న, ప్రతిసారి మీరు ఆ యొక్క ఆయిల్స్ని కంటిన్యూగా వాడగలరా ప్రతి నెల? లేదు, నెల నెల మార్చి వాడాలి, అవునా? నెల నెల మార్చి వాడాలి అనే మాట మీకు వస్తుంది కాబట్టి నేనేమంటున్నా, దానిలో పూఫా, మోఫా, సఫా అనే యొక్క ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అదే రైస్ బ్రాన్ ఆయిల్లో చూసుకున్నట్లయితే కొంత బ్యాలెన్స్డ్గా ఉండి ప్లస్ టోకోఫెరాల్, టోకోట్రినాల్, వరైజనల్ అనే ఈ యొక్క స్పెషల్ కంటెంట్ అనేది రైస్ బ్రాన్ ఆయిల్లో ఉంది. ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో వరైజనల్ ఎక్కువగా ఉంటే మన గుండెకు ప్లస్ శరీర భాగాల్లోని ఆర్గాన్స్కి చాలా మేలు చేస్తుంది. అటువంటి ఇక రైస్ బ్రాన్ ఆయిల్లో 1500 mg పీపీఎం అనేది మనం చూడొచ్చు, లేదా ఒరిజినల్గా మనం గుర్తిస్తాం. ఈ ఒరిజినల్ అనేది 1500 mg హైయెస్ట్గా ఉంది. ఇది ఏపీ ఆర్గానిక్స్ పంజాబ్ నుంచి మనకి ఆయిల్ అనేది ఆర్సీఎం సప్లై చేస్తుంది. ఈ యొక్క 1500 mg ఉన్న ఈ కుకింగ్ ఆయిల్ని మీరు ఎక్కడైనా సరే దేశంలో తీసుకోండి, ఆర్సీఎం రేట్ ఎంత ఉంది, బయట మార్కెట్లో ఇదే రైస్ బ్రాన్ ఆయిల్ కాస్ట్ ఎంత ఉంది ఒకసారి కంపేర్ చేయండి. ఆర్సీఎంలోనే బెస్ట్ అనిపిస్తే ఆర్సీఎంలోనే తీసుకోండి, మీ డబ్బుల్ని ఆదా చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ అవార్డ్స్ అనేవి ఈజీగా ఇచ్చినవి కాదు, డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నవి కాదు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ యొక్క ఆయిల్ బాగా పనిచేసింది కాబట్టి మన దేశం నుంచి 32 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆయిల్ అనేది ఆ విధంగా గుర్తించబడింది. అదేవిధంగా మనం ఉపయోగించే వేరుశెనగ కానీ సన్ఫ్లవర్ కానీ యుక్రెయిన్, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అనేది మనకు వస్తుంది. ఆ యొక్క చెత్తని మనం తింటున్నాం. ఎలా అంటే సింపుల్గా ఒకటి చెప్తాను, థమ్సప్, స్ప్రైటు ఈ రెండింటిని మీరు తీసుకున్నట్టయితే రెండింటిలో కామన్గా ఉండేది కార్బోనేటెడ్ వాటర్ అంటే సోడా. ఈ సోడాలో మీరు థమ్సప్ ఫ్లేవర్ని మిక్స్ చేస్తే థమ్సప్ అయింది, స్ప్రైట్ని మిక్స్ చేస్తే స్ప్రైట్ అయింది. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ని తీసుకొచ్చి దాంట్లో ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అది సన్ఫ్లవర్ ఆయిల్ అయింది, లేదా వేరుశెనగ నూనె అయింది. అట్లా మనకి ఇన్ని రోజులు అమ్మి మోసం చేస్తున్నారు. మీరు బయట మార్కెట్లో ఇటువంటి ప్యాకెట్ ఏదైనా ఒకటి తీసుకోండి, సన్ఫ్లవర్ కానీ లేదా వేరుశెనగ కానీ తీసుకుని దాని రేటు చూడండి, 140, 150 అంటారు. ఒక వేరుశెనగ కిలో గింజలు రేట్ ఎంత ఉంది ఆలోచించండి. ఒక కేజీ గింజల నుంచి నూనె తీస్తే కేజీ రాదు, ఈ 300 గ్రాములు వస్తుంది. మిగిలింది ఆ పిప్పి వస్తుంది. ఆ పిప్పి ఏం చేస్తాం, తీసుకెళ్ళి గేదెలకు వేస్తాం, వాటికి కూడా మంచి ఆహారం అనేది దొరుకుతుంది. మరి మీరు 150 రూపాయలకి నమ్మి ఏ వేరుశెనగ నూనె కొంటున్నారు, ఏ సన్ఫ్లవర్ ఆయిల్ కొంటున్నారు, ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ యొక్క ఆర్సీఎంలో ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్లకి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. కారణం ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను మోసం చేసి కల్తీ ఆహారాన్ని సప్లై చేయాలి అనేది ఈ యొక్క ఆర్సీఎం ఉద్దేశం కాదు. దేశ ప్రజలందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ అందరికీ మంచి ఉపాధిని కల్పించాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆర్సీఎం ప్రోడక్ట్లను యూజ్ చేయి, లేదు నాకు ఆదాయం కావాలి అంటే నలుగురికి ప్రమోట్ చేయి, ఆరోగ్యం పొందుతూ ఆదాయాన్ని కూడా తీసుకో. అది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వేస్ట్ ఎన్ని ప్రోడక్ట్లు మేము చాలా చూసాం అని అంటున్నవాడు అంటూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు, కానీ ఎవరు ఏమీ యూజ్ చేయరు. కారణం ఏంటి, వాళ్ళు ఎదగరు, పక్కన వాళ్ళని ఎదగనివ్వరు. మన దేశంలో ఉన్న అతి చెడ్డ అలవాటు ఏంటి అంటే త్వరగా ఏదైనా ఒక మంచి విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే మనసు అంగీకరించదు. అదేవిధంగా పేటిఎం వచ్చిన కొత్తలో, అంటే గూగుల్ పే, ఫోన్పే వచ్చిన కొత్తలో మనం యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత కరోనా వచ్చిన తర్వాత అందరం అయ్యే కొట్టుకుంటూ కూర్చున్నాం. ఇప్పుడు అందరికి అదే దిక్కైంది. స్టార్టింగ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి, అక్కడ పోయినాయి, ఇక్కడ పోయినాయి, 100లో 2 బళ్ళు బ్యాటరీ ఫెయిల్ అయినాయి అనుకోండి, ఇక ఆ 2 గుర్తుంటాయి, మిగిలిన 98 బాగా పనిచేస్తాయి, అది గుర్తుండవు. అట్లా అప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు మార్కెట్లోకి రోజుకి 1,00,000 బళ్ళు దేశం మొత్తం మీద తయారై బయటకు వస్తాయి. ఇప్పుడు యాక్సెప్ట్ చేసేవాడు చేస్తున్నాడు, చేయనివాడు వాడు అలాగే పోతున్నాడు, డెవలప్ అయ్యేవాడు అవుతానే ఉన్నాడు. ఇతర దేశాలతో భారతదేశం పోటీ పడడానికి రెడీగా ఉంది, కానీ పోటీ పడుతూ ముందుకు వెళ్ళలేకపోతుంది. కారణం ఏంటి, మనమే మన దేశాన్ని వెనక్కి లాగుతున్నాం. ఒకసారి ఆలోచించి ఒకసారి మార్పు అనేది తెచ్చుకోండి. ఇలా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా ఎంఆర్పి కంటే తక్కువ రేటుకి మీకు వస్తుంది. మీరు ఒక్కళ్ళు మారితే ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీ అనేది హెల్దీగా ఉంటుంది. ఎందుకని, మీరు తీసుకున్న నిర్ణయం
మీ తర్వాత తరాలకు కూడా ఒక మంచి భవిష్యత్తుని క్రియేట్ చేస్తుంది. అది ఆదాయపరంగా కావచ్చు, ఆరోగ్యం పరంగా కావచ్చు. అటువంటి బెస్ట్ ప్రొడక్ట్స్ని కలిగినటువంటి ఈ ఆర్సీఎం ఫ్యాక్టరీలోనే మనం ప్రోడక్ట్స్ని కొందాం. ఇతర మార్కెట్లతో మీరు కంపేర్ చేసినట్లయితే ఇన్ని ప్రోడక్ట్స్ ఆర్సీఎంలో ఉన్నన్ని ప్రోడక్ట్స్ వేరే వాటిల్లో లేవు. అదొక్కసారి మీరు ఆలోచించండి. అలాగే మనకు కావాల్సినటువంటి స్టఫ్, స్నాక్స్ ఐటమ్స్ ఇలాంటివి మీరు చూసుకుంటే ఇది వచ్చేసి భూజియా అని, కారపూస ఇటువంటి పేరుతోటి ఈ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనం దేవుడికి అగరబత్తులు ఇలాంటివి వెలిగిస్తాం కదా మంచి స్మెల్ కోసం, అటువంటి వాటిల్లో ఈ ధూప్ స్టిక్స్ ఉన్నాయి. అలాగే మన అగరబత్తులు కూడా ఉన్నాయి. దోమలకు సంబంధించిన మస్కిటోకి కాయిల్స్, జెట్ కాయిల్స్ ఇలాంటివి యూజ్ చేస్తారు కదా, అవి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈజీగా ఎఫెక్ట్ అనేది అవడానికి ఛాన్స్ ఉంది. అది స్టార్టింగ్ తెలియకపోయినా కొద్ది కొద్దిగా బయటపడుతుంది అలాంటి ప్రాబ్లమ్స్. అయితే మనకి వేపతో తయారు చేసినటువంటి నీమ్ స్టిక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మస్కిటోస్కి ఇలాంటి వాటికి వాడుకోవడానికి. నెక్స్ట్ నెయ్యితో తయారు చేసినటువంటి సోంపాపిడి, ఇది నెయ్యితో తయారు చేసింది దొరుకుతుంది. అదేవిధంగా ఇంకొక ప్యాకెట్ వచ్చేసి మన ఆర్సీఎం రైస్ బ్రౌన్ ఆయిల్తో తయారు చేసినటువంటి సోంపాపిడి, టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. దీనిలో కూడా క్వాలిటీ అనేది ఫస్ట్ ప్రియారిటీ. ఆ విధంగా యూజ్ చేశారు. ఇక దీనిలో కొన్ని రకాల స్నాక్స్ చూసుకున్నట్టయితే ఆలూ భుజియా అని చెప్పి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. దీన్ని మనం కాంటినెంటల్ కాఫీ పౌడర్ అని కూడా అనొచ్చు. ఇది చాలా దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అయిన హై క్వాలిటీ పౌడర్. బయట మీకు మార్కెట్లో ఈ యొక్క కాఫీ పౌడర్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇది ఉన్నంత టేస్ట్ ప్లస్ క్వాలిటీ అనేది మీకు దొరకదు. కారణం ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రోడక్ట్ క్వాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏ నెట్వర్క్ మార్కెటింగ్లోనైనా సరే ఆ క్వాలిటీతో పాటు కాస్ట్ తక్కువ ఉండాలి. ఆర్సీఎం తక్కువలో ఇస్తుంది. మీకు బయట మార్కెట్లో క్వాలిటీ ఎక్కువ ఉన్న కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ బాగోలేదు అనుకోండి, ప్రోడక్ట్ క్వాలిటీ బాగోకపోతే మార్కెట్లో సర్క్యులేట్ అవ్వలేదు. ఆటోమేటిక్గా ఆ కంపెనీ ప్రోడక్ట్ ఆగిపోతే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి ఆగిపోతుంది, ఆటోమేటిక్గా కంపెనీ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ప్రోడక్ట్ బాగుంటేనే పబ్లిక్లో ఒక నమ్మకం అనేది కలుగుతుంది. అదేవిధంగా ప్రోడక్ట్ క్వాలిటీతోటే ఆర్సీఎం అనేది ఇన్ని సంవత్సరాలు మార్కెట్లో నడుస్తుంది. ఇది వచ్చేసి ఫ్రూట్ జామ్. ఈ జామ్ని మనం బ్రెడ్లు ఇలాంటి వాటిల్లో యూజ్ చేయొచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని ప్రోడక్ట్లు చూస్తే ఇది వచ్చేసి టమాటా సాస్. మనకి బయట మార్కెట్లో దొరికే టమాటా సాస్ కంటే కూడా ఇది క్వాలిటీ బాగుంటుంది. ఎందుకంటే బయట దొరికే టమాటాలు కుళ్ళిపోయినాయో ఇంకోటి అన్ని రకాలుగా ఉన్న వాటన్నిటిని వేసేసి ప్రాసెస్ చేసేస్తారు. కానీ ఇది దాంతో కంపేర్ చేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకొన్ని ప్రోడక్ట్లు చూసుకున్నట్లయితే ఇది అనర్ధన గోలి, అంటే దానిమ్మ పండుతో తయారైనటువంటిది. ఇవి భోజనం చేసిన తర్వాత 1-2 నోట్లో వేసుకొని చప్పుడిస్తే మనకి డైజెస్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది. మన యొక్క జీర్ణ వ్యవస్థ సక్రమంగా అవుతుంది. ప్లస్ మార్నింగ్ మోషన్ ఫ్రీ అవుతుంది ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్లయితే. ఇక ఇది వచ్చేసి అలోవెరా జెల్ టైపు సిరప్. ఇది ఒక గ్లాస్ వాటర్లో 1 కప్పు దీనిలో ఇచ్చారు కదా, ఈ క్యాప్ క్వాంటిటీ ఉంది. ఆ క్వాంటిటీ తోటి పరగడుపును తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిది. అలాగే తిప్పతీగ కిలాయి తులసి అని చెప్పి ఇంకో బాటిల్ ఉంది, అది షుగర్ పేషెంట్లు కూడా బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ లిప్ కేర్, ఇది వచ్చేసి లిప్ కేర్. నెక్స్ట్ ఇది వచ్చేసి టూత్ పేస్ట్ 9 రూపీస్ టూత్ పేస్ట్ కూడా దొరుకుతుంది.